హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, రానున్నటువంటి 24 గంటల్లో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారింది. దీనికి ఫెంగల్ తుఫానుగా ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఈ 2 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కడప, రైల్వే కోడూరు, చిత్తూరు, పీలేరు, పలమనేరు, తిరుపతి, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 250 నుంచి 300 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతంతో రోడ్లన్నీ జలమయమయ్యి లోతట్టు ప్రదేశాలన్నీ నీట మునిగే అవకాశం ఉంది. ఇక ఆదరతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షపాతం కురవగా, మధ్యాంధ్ర జిల్లాలో ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజుల పాటు. అది కూడా కోస్తా తీర ప్రాంతాలకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటిన ఫెంగల్ తుఫాను ప్రభావం విజృంభిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో.